మొత్తానికి మన కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్ ఇన్నాళ్ళకి ఒక మంత్రిగా మాట్లాడాడండి అతని శాఖ కోసం. అయితే మరి కోడి గుడ్డెట్టి అది పిల్లగా మారిపోయినట్టుంది. మొత్తానికి వైజాగ్ ఒక కంపెనీ తీసుకొచ్చాడట, ఇన్ఫోసిస్ అనే కంపెనీని. అయితే ఆయన చెప్పడంలోనే ఆయన నోరిప్పి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా బుజ్జికన్నం చేసేసాడు. మామూలు కాదండి, 100 అడుగులు గొయ్యి తీసి అందులో పాతీసాడు ఒక రకంగా చెప్పాలంటే. చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నాడు. మొన్న గడిచినటువంటి ఒక 15-20 రోజుల క్రితం నాస్కామ్ అండ్ డెలాయిట్ ఇచ్చినటువంటి ఒక సర్వే రిపోర్ట్ లో కూడా వారు దేశవ్యాప్తంగా ఒక 25 లొకేషన్స్ ఐడెంటిఫై చేస్తే అందులో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఫ్యూచర్ నాలెడ్జ్ హబ్స్ గా, ఐటీ హబ్స్ గా అవతరించేటువంటి దానికి అవకాశం ఉన్నాయనేటువంటిది కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇక్కడ ఉన్న వైజాగ్ కానీ, విజయవాడ కానీ, తిరుపతి కానీ ఫ్యూచర్లో డెవలప్ అయ్యే అవకాశం ఉందన్నారట. అంటే ఏంటి దాని అర్థం? వీళ్ళు ఉన్నప్పుడు ఎలాగ డెవలప్ అవ్వదు, 2024 తర్వాత ఇక్కడ టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేస్తాయి కాబట్టి భవిష్యత్తులో ఈ నగరాలు బాగుంటాయని చెప్పిందట. మా ఓడికి ఆ విషయం అర్థం కాలేదు. అర్థం ఒక యాజ్ ఇట్ ఈస్ వచ్చి అది చెప్పాడు ప్రశ్నని. వీళ్ళు ఉన్నంతకాలం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందని చెప్పారట వాళ్ళు. ఫ్యూచర్లో అంటే గవర్నమెంట్ మారుతుంది, అప్పుడు మాత్రమే డెవలప్ అవుతుంది అని చెప్పారట. దాని అర్థం మన ఓడికి తెలియక చిలకలాగా వచ్చి చెప్పేసాడండి జనాలు అందరి మధ్యలోనే. ఇది చెప్పేసి ఊరుకోలేదు, మరో గవర్నమెంట్ తప్పు ఇంకోటి చేశాడు. అసలు ఏ రాష్ట్రానికైనా ఇండస్ట్రీలు వస్తున్నాయంటే ఎందుకు వస్తాయి? ఎందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఆహ్వానిస్తాయి? ఎందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు ఇస్తాయి, ఇన్సెంటివ్లు ఇస్తాయి? ఎందుకంటే ఆ రాష్ట్ర ప్రజలకు ఉద్యోగాలు కల్పిస్తారని. కానీ ఆ విషయంలో పాప ఇతనికి ఏం తెలియదు కదా. నిజంగానే పెద్ద బుజ్జికన్నా అమర్నాథ్ అంటేనే. ఏదో గూటి పిల్ల ఆడుకునే కుర్రాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ తిడతాడు కదా అని మంత్రి పదవి ఇస్తారు. మరి ఇలాంటి వాడు మాట్లాడితే అలాగే కదా ఉంటాయి. ఇతను ఏం చెప్తున్నాడు చూడండి. ఈ ఇన్ఫోసిస్ కంపెనీ కోసం, అది ఇక్కడ ఏర్పాటు చేసే ఉద్యోగాల కోసం మా వాడు ఏం చెప్పాడో ఒక్కసారి వినండి సార్. వైజాగ్ సిపి గారు అందరూ కూడా కలిసి వారితో మాట్లాడినప్పుడు ఇనీషియల్ గా మేము ఒక 1000 సీటర్ తో అంటే ఒక 1000 మంది ఎంప్లాయీస్ తో ఇనీషియల్ గా మా సంస్థని మొదలు పెడతామని చెప్పి 1000 మందితో మొదలు పెడతాం అన్నారట. అంటే మనందరం ఏమనుకుంటాం, 1000 ఉద్యోగాలు, అది ఐటీ ఉద్యోగాలు, కనీసం ఒక 1000 ఉద్యోగాలు అన్నది వేస్తున్నారా బాబు అనుకుంటాం. అయితే ఇన్ఫోసిస్ అనే ఈ కంపెనీ ఇలాంటి కొన్ని వందల కంపెనీలు ఉంటాయి. హైదరాబాద్లో ఉన్న సైబరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన కంపెనీలు ఇలాంటివి కొన్ని వేల కంపెనీలు ఉన్నాయి అక్కడ. ఆ వేల కంపెనీలో ఒక్క కంపెనీ పట్టుకొచ్చారండి మన వాళ్ళు, లింగుమంటుంది. ఆ కంపెనీలో కూడా చూడండి ఇప్పుడు ఎంత బొక్క ఉందో చెప్పి వారు అంగీకారం తెలపడం సంబంధించినటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించినటువంటి విషయంలో ఒక 2-3 మాసాలు కొంత ఆలస్యం అయినప్పటికీ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో మేము విశాఖపట్నంలో మా సెంటర్ ని ఓపెన్ చేస్తామని చెప్పి వారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు. 16వ తారీఖున ముఖ్యమంత్రి గారి ప్రారంభోత్సవం తర్వాత ఆ ఒక్క కంపెనీకి ముఖ్యమంత్రి వచ్చేస్తున్నాడు రిబ్బన్ కటింగ్కి. పాపం ఏ వృక్షం లేని చోట ఆనందం వృక్షమే మహావృక్షం అట. అలాగా పాపం ఎక్కడ ఒక కంపెనీ కూడా రాలేదు కదా. ఇప్పుడు వచ్చిన ఈ ఒక కంపెనీకి వచ్చి మా వాడు రిబ్బన్ కటింగ్ చేసి నేనే తెచ్చాను అని చెప్పుకోవడానికి. తర్వాత మీరు కూడా ఒకసారి ఈ సంస్థ సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మీరు చూసేటువంటి దాన్ని కూడా రాష్ట్ర ప్రజలకు కూడా చూపించేటువంటి దాన్ని కూడా ఏముంటుందా అంత చూపించడానికి? మీరు తీసుకొచ్చి ఒక కంపెనీ తీసుకొచ్చి 1000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు అంటావు, అంతే కదా. ఆ మాత్రంగా రాష్ట్ర ప్రజలు చూసేసి ఆనందించేసేది ఏముంది? అలాంటివి కొన్ని వందల కంపెనీలు రావాలి మన రాష్ట్రానికి. అవన్నింటినీ రానివ్వకుండా ఇక ఎలక్షన్కి 2-3 నెలలు ఉందనగా లింగుమంటూ పట్టుకొచ్చి ఇప్పుడు దాన్ని రాష్ట్ర ప్రజలందరికీ చూపించారా? మీ పబ్లిసిటీ పిచ్చి తగలయ్యా సహకరిస్తామని చెప్పడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఈరోజు 1000 ఎంప్లాయీస్ తో ఇన్ఫోసిస్ సంస్థ 16వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్. ఇన్ఫోసిస్ కాదే బాబు, అది అర్థం కాదు. అలాగంటే నువ్వు ఇన్ఫోసిస్ అను, దాన్ని ఎలాగంటేనే జనాలకు అర్థమవుతుంది. ఇన్ఫోసిస్ ఏంటి? రాష్ట్రంలో విశాఖపట్నం కేంద్రంగా వారి తాలూకు కార్యకలాపాలు మొదలు పెట్టాలి. ఒక శాటిలైట్ సెంటర్ గా కాకుండా డెవలప్మెంట్ సెంటర్ గానే విశాఖపట్నం పెట్టాలని చెప్పి కూడా వారు నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో 3000 వరకు ఎంప్లాయీస్ ని తీసుకెళ్లాలన్నటువంటి వారి 3000 మంది గట. ఓకే, నిజం అనుకున్నాను ముందు. ఫోన్లే కనీసం 3000 మంది కన్నా ఎత్తున్నారు అనుకున్నాను. కానీ ఆ తర్వాత మా నోడన్న మాట విని నా 2 చేతులు జేబులో పెట్టుకుని ఎటు నడిచిపోవాలో నాకే తెలియలేదు. తాలూకు ఆలోచన వారు కూడా ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి సహకారం కావాలన్నా లేదా నూతనంగా ఒక క్యాంపస్ ని వారు అభివృద్ధి చేస్తామన్నా సరే ప్రభుత్వం నుంచి సహకరించడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాట కూడా వారి ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో పాటు ఇన్ఫోసిస్ సంస్థ CFO అయినటువంటి నిరంజన్ గారు కూడా ఆ రోజు ఈ కార్యక్రమానికి రాబోతా ఉన్నారు. సో డెఫినెట్ గా వారి తాలూకా రాక ముఖ్యంగా వారు చెప్పినటువంటి అంశం ఏంటంటే విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఏదైతే వర్క్ ఫోర్స్, వారికి అవైలబుల్ వర్క్ ఫోర్స్ అనేటువంటిది ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు. అలాంటి మనం ఏమనుకుంటామండి, అక్కడ ట్రైన్డ్ పీపుల్ ఉన్నారు, ఆ స్కిల్ ఉన్న నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తానన్నట్టున్నారు అనుకుంటాం కదా. కానీ అది కాదండి బాబు.
అదే ఇక్కడ పెద్ద బూతు. ఇప్పటికే మా ఇతర సంస్థలు, ఇప్పటికే మా ఇతర సంస్థలు, ఇతర ప్రాంతాల్లో మన సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ దాదాపు 4 నుంచి 5 వేల మంది విశాఖపట్నం పరిసర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వారే మా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తూ ఉన్నారు. సో విశాఖపట్నంలో పని పెడితే మరింతగా వారికి సౌకర్యంగా ఉంటది. అర్థమైంది మీకు? ఇన్ఫోసిస్లో వేరు వేరు బ్రాంచుల్లో 4,000 నుంచి 5,000 మంది పనిచేస్తున్నారట వైజాగ్ పరిసర ప్రాంత వాసులు. ఇప్పుడు వాళ్ళందరినీ ఇక్కడ ట్రాన్స్ఫర్లో తెచ్చుకుంటారట. కొత్త ఉద్యోగాలు కల్పించట్లేదు, ఉన్న ఉద్యోగులకే మళ్ళీ ఉద్యోగాలు, జస్ట్ ట్రాన్స్ఫర్ అంతే. ఈ మాత్రం దానికి ఈ కంపెనీ వస్తే ఏంటి పోతే ఏంటి అమర్నాథ్? అక్కడ ఉంటే పోనీ ఏ బెంగళూరులోనో హైదరాబాద్లోనో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకున్నారు కదా, ఈ పాటికి అక్కడ పిల్లల నాన్న జాయిన్ చేసుకుని అక్కడ ఇల్లు కొనుక్కుని అలా సెటిల్ అయిపోయి ఉంటారు కదా. ఇప్పుడు ఇన్ఫోసిస్ కూడా వచ్చి బాబు ఇక వైజాగ్లో ఎట్టో మీరు వైజాగ్ నడండి అంటాడు. వైజాగ్ వెళ్ళండి ఇదేంటండి మా పిల్లల మధ్యలో ఉన్నారు చదువుకుంటున్నారు, మేమేమో ఇక్కడ ఫ్లాట్ కొనేసుకున్నాం దానికి ఈఎంఐలు కట్టాలంటే అబ్బాయి అదంతా కుదరదు. అక్కడ కొత్త ఉద్యోగాలు మేము ఇవ్వలేము ఎందుకంటే ఇప్పుడు అక్కడ అంత స్కిల్డ్ పీపుల్ లేరు కాబట్టి మిమ్మల్ని అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అంటారు. అటు ఉద్యోగులు ఏడుస్తారు అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్లో రావడానికి. ఏళ్ళేమో 3,000 కొత్త ఉద్యోగాలు వచ్చాయని జనాలకు బిల్డప్, మళ్ళీ రాష్ట్ర ప్రజలకు చూపిస్తారట. ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించే పథకం ఇది వీళ్ళు. మరి ఇలాంటి వాళ్ళు ఐటీ మినిస్టర్లుగా ఉంటే ఇంకా అంతమించి ఏం చేయగలరండి? చూడండి ఎంత దారుణంగా ఉందో. మొత్తానికి మన కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్ ఇన్నాళ్ళకి ఒక మంత్రిగా మాట్లాడాడండి అతని శాఖ కోసం. అయితే మరి కోడిగుడ్డెట్టి అది పిల్లగా మారిపోయినట్టుంది. మొత్తానికి వైజాగ్ ఒక కంపెనీ తీసుకొచ్చాడట, ఇన్ఫోసిస్ అనే కంపెనీని. అయితే ఆయన చెప్పడంలోనే ఆయన నోరిప్పి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా బుజ్జిగన్నం చేసేసాడు. మామూలు కాదండి, 100 అడుగులు గొయ్యి తీసి అందులో పాతీసాడు ఒక రకంగా చెప్పాలంటే. చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నాడు. మొన్న గడిచినటువంటి 15-20 రోజుల క్రితం నాస్కామ్ అండ్ డెలాయిట్ ఇచ్చినటువంటి ఒక సర్వే రిపోర్ట్ లో కూడా వారు దేశవ్యాప్తంగా ఒక 25 లొకేషన్స్ ఐడెంటిఫై చేస్తే అందులో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఫ్యూచర్ నాలెడ్జ్ హబ్స్ గా, ఐటీ హబ్స్ గా అవతరించేటువంటి దానికి అవకాశం ఉన్నాయనేటువంటిది కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇక్కడ ఉన్న వైజాగ్ కానీ, విజయవాడ కానీ, తిరుపతి కానీ ఫ్యూచర్లో డెవలప్ అయ్యే అవకాశం ఉందన్నారట. అంటే ఏంటి దాని అర్థం? వీళ్ళు ఉన్నప్పుడు ఎలాగ డెవలప్ అవ్వదు, 2024 తర్వాత ఇక్కడ టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేస్తాయి కాబట్టి భవిష్యత్తులో ఈ నగరాలు బాగుంటాయని చెప్పిందట. మా ఓడికి ఆ విషయం అర్థం కాలేదు. అర్థం ఒక యాజ్ ఇట్ ఈస్ వచ్చి అది చెప్పాడు ప్రెస్లని. వీళ్ళు ఉన్నంతకాలం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందని చెప్పారట వాళ్ళు. ఫ్యూచర్లో అంటే గవర్నమెంట్ మారుతుంది అప్పుడు మాత్రమే డెవలప్ అవుతుంది అని చెప్పారట. దాని అర్థం మన ఓడికి తెలియక చిలకలాగా వచ్చి చెప్పేసాడు జనాలు అందరి మధ్యలోనే. ఇది చెప్పేసి ఊరుకోలేదు, మరో గవర్నమెంట్ తప్పు ఇంకోటి చేశాడు. అసలు ఏ రాష్ట్రానికైనా ఇండస్ట్రీలు వస్తున్నాయంటే ఎందుకు వస్తాయి? ఎందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఆహ్వానిస్తాయి? ఎందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు ఇస్తాయి, ఇన్సెంటివ్లు ఇస్తాయి? ఎందుకంటే ఆ రాష్ట్ర ప్రజలకు ఉద్యోగాలు కల్పిస్తారని. కానీ ఆ విషయంలో పాప ఇతనికి ఏం తెలియదు కదా, నిజంగానే పెద్ద బుజ్జికన్నా అమర్నాథ్ అంటేనే. ఏదో గుడ్డి పిల్ల ఆడుకునే కుర్రాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ తిడతాడు కదా అని మంత్రి పదవి ఇస్తారు. మరి ఇలాంటి వాడు మాట్లాడితే అలాగే కదా ఉంటాయి. ఇతను ఏం చెప్తున్నాడు చూడండి, ఈ ఇన్ఫోసిస్ కంపెనీ కోసం, అది ఇక్కడ ఏర్పాటు చేసే ఉద్యోగాల కోసం మా వాడు ఏం చెప్పాడో ఒక్కసారి వినండి సార్. వైజాగ్ సిపి గారు అందరూ కూడా కలిసి వారితో మాట్లాడినప్పుడు ఇనీషియల్ గా మేము ఒక 1000 సీటర్ తో అంటే ఒక 1000 మంది ఎంప్లాయీస్ తో ఇనీషియల్ గా మా సంస్థని మొదలు పెడతామని చెప్పి 1000 మందితో మొదలు పెడతామన్నారట. అంటే మన అందరం ఏమనుకుంటాం, 1000 ఉద్యోగాలు, అది ఐటీ ఉద్యోగాలు, కనీసం ఒక 1000 ఉద్యోగాలు అన్నది వేస్తున్నారా బాబు అనుకుంటాం. అయితే ఇన్ఫోసిస్ అనే ఈ కంపెనీ ఇలాంటి కొన్ని వందల కంపెనీలు ఉంటాయి. హైదరాబాద్లో ఉన్న సైబరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన కంపెనీలు ఇలాంటివి కొన్ని వేల కంపెనీలు ఉన్నాయి అక్కడ. ఆ వేల కంపెనీలో ఒక్క కంపెనీ పట్టుకొచ్చారండి మన వాళ్ళు, లింగుమంటుంది. ఆ కంపెనీలో కూడా చూడండి ఇప్పుడు ఎంత బొక్క ఉందో చెప్పి వారు అంగీకారం తెలపడం సంబంధించినటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి విషయంలో ఒక 2-3 మాసాలు కొంత ఆలస్యం అయినప్పటికీ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో మేము విశాఖపట్నంలో మా సెంటర్ ని ఓపెన్ చేస్తామని చెప్పి వారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు. 16వ తారీఖున ముఖ్యమంత్రి గారి ప్రారంభోత్సవం తర్వాత ఆ ఒక్క కంపెనీకి ముఖ్యమంత్రి వచ్చేస్తున్నాడు రిబ్బన్ కటింగ్కి. పాపం ఏ వృక్షం లేని చోట ఆనందం వృక్షమే మహావృక్షం అట. అలాగా పాపం ఎక్కడ ఒక కంపెనీ కూడా రాలేదు కదా, ఇప్పుడు వచ్చిన ఈ ఒక కంపెనీకి వచ్చి మా వాడు రిబ్బన్ కటింగ్ చేసి నేనే తెచ్చాను అని చెప్పుకోవడానికి. తర్వాత మీకు కూడా ఒకసారి ఈ సంస్థ సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మీరు చూసేటువంటి దాన్ని కూడా రాష్ట్ర ప్రజలకు కూడా చూపించేటువంటి దాన్ని కూడా ఏముంటుందా అంత చూపించడానికి? మీరు తీసుకొచ్చి ఒక కంపెనీ తీసుకొచ్చి 1000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు అంటావు అంతే కదా. ఆ మాత్రంగా రాష్ట్ర ప్రజలు చూసేసి ఆనందించేసేది ఏముంది? అలాంటి కొన్ని వందల కంపెనీలు రావాలి మన రాష్ట్రానికి. అవన్నింటినీ రానివ్వకుండా
ఇక ఎలక్షన్ ఇక 2-3 నెలల్లో ఉందనగా లింగుమంటూ పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి ఇప్పుడు దాన్ని రాష్ట్ర ప్రజలందరికీ చూపించారా? మీ పబ్లిసిటీ పిచ్చి తగలయ్యా. వారు సహకరిస్తామని చెప్పడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఈరోజు 1000 ఎంప్లాయీస్ తో ఇన్ఫోసిస్ సంస్థ 16వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ ఇన్ఫోసిస్ కాదే బాబు, అది అర్థం కాదు. అలాగంటే నువ్వు ఇన్ఫోసిస్ అను, దాన్ని ఎలాగంటేనే జనాలకు అర్థమవుతుంది. ఇన్ఫోసిస్ ఏంటి? రాష్ట్రంలో విశాఖపట్నం కేంద్రంగా వారి తాలూకు కార్యకలాపాలు మొదలు పెట్టాలి. ఒక శాటిలైట్ సెంటర్ గా కాకుండా డెవలప్మెంట్ సెంటర్ గానే విశాఖపట్నం పెట్టాలని చెప్పి కూడా వారు నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో 3000 వరకు ఎంప్లాయీస్ ని తీసుకెళ్లాలన్నటువంటి వారి 3000 మంది గట. ఓకే, నిజం అనుకున్నాను ముందు. ఫోన్లే కనీసం 3000 మంది కన్నా ఎత్తున్నారు అనుకున్నాను. కానీ ఆ తర్వాత మా నోడన్న మాట విని నా 2 చేతులు జేబులో పెట్టుకుని ఎటు నడిచిపోవాలో నాకే తెలియలేదు. తాలూకు ఆలోచన వారు కూడా ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి సహకారం కావాలన్నా లేదా నూతనంగా ఒక క్యాంపస్ ని వారు అభివృద్ధి చేస్తామన్నా సరే ప్రభుత్వం నుంచి సహకరించడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాట కూడా వారి ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో పాటు ఇన్ఫోసిస్ సంస్థ CFO అయినటువంటి నిరంజన్ గారు కూడా ఆ రోజు ఈ కార్యక్రమానికి రాబోతా ఉన్నారు. సో డెఫినెట్ గా వారి తాలూకా రాక, ముఖ్యంగా వారు చెప్పినటువంటి అంశం ఏంటంటే విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఏదైతే వర్క్ ఫోర్స్, వారికి అవైలబుల్ వర్క్ ఫోర్స్ అనేటువంటిది ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు. అలాంటి మనం ఏమనుకుంటామండి, అక్కడ ట్రైన్డ్ పీపుల్ ఉన్నారు, ఆ స్కిల్ ఉన్న నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తానన్నట్టున్నారు అనుకుంటాం కదా. కానీ అది కాదండి బాబు, అదే ఇక్కడ పెద్ద బూతు. ఇప్పటికే మా ఇతర సంస్థలు ఇతర ప్రాంతాల్లో మన సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ దాదాపు 4 నుంచి 5,000 మంది విశాఖపట్నం పరిసర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వారే మా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తూ ఉన్నారు. సో విశాఖపట్నంలో పెడితే మరింతగా వారికి సౌకర్యంగా ఉంటది. అర్థమైంది మీకు? ఇన్ఫోసిస్లో వేరు బ్రాంచుల్లో 4,000 నుంచి 5,000 మంది పనిచేస్తున్నారట వైజాగ్ పరిసర ప్రాంత వాసులు. ఇప్పుడు వాళ్ళందరినీ ఇక్కడ ట్రాన్స్ఫర్లో తెచ్చుకుంటారట. కొత్త ఉద్యోగాలు కల్పించట్లేదు, ఉన్న ఉద్యోగులకే మళ్ళీ ఉద్యోగాలు, జస్ట్ ట్రాన్స్ఫర్ అంతే. ఈ మాత్రం దానికి కంపెనీ వస్తే ఏంటి పోతే ఏంటి అమర్నాథ్? అక్కడ ఉంటే పోనీ ఏ బెంగళూరులోనో హైదరాబాద్లోనో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకున్నారు కదా. ఈ పాటికి అక్కడ పిల్లల నాన్న జాయిన్ చేసుకుని అక్కడ ఇల్లు కొనుక్కుని అలా సెటిల్ అయిపోయి ఉంటారు కదా. ఇప్పుడు ఇన్ఫోసిస్ వచ్చి బాబు ఇక వైజాగ్లో ఎట్టో మీరు వైజాగ్ నడండి అంటాడు. వైజాగ్ వెళ్ళండి, ఇదేంటండి మా పిల్లల మధ్యలో ఉన్నారు, చదువుకుంటున్నారు, మేమేమో ఇక్కడ ఫ్లాట్ కొనేసుకున్నాం, దానికి EMIలు కట్టాలంటే అబ్బాయి అదంతా కుదరదు. అక్కడ కొత్త ఉద్యోగాలు మేము ఇవ్వలేము, ఎందుకంటే ఇప్పుడు అక్కడ అంత స్కిల్డ్ పీపుల్ లేరు, కాబట్టి మిమ్మల్ని అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అంటారు. అట ఉద్యోగులు ఏడుస్తారు అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్లో రావడానికి. ఏళ్ళేమో 3,000 కొత్త ఉద్యోగాలు వచ్చాయని జనాలకు బిల్డప్, మళ్ళీ రాష్ట్ర ప్రజలకు చూపిస్తారట. ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించే పథకం ఇది. వీళ్ళు మరి ఇలాంటి వాళ్ళు IT మినిస్టర్లుగా ఉంటే ఇంకా అంతమించి ఏం చేయగలరండి? చూడండి ఎంత దారుణంగా ఉందో.